ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 ఎలిమినేటర్ సమయం వచ్చేసింది. ఒకవైపు వరుసగా 3 సార్లు ఫైనల్ చేరిన టైటిల్ గెలవలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, మరోవైపు గత సీజన్ల వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని సరికొత్త జోష్తో దూసుకొస్తున్న గుజరాత్ జైంట్స్. ఈ సీజన్ గ్రూప్ స్టేజ్లో ఢిల్లీని 2 సార్లు ఓడించిన గుజరాత్ హ్యాట్రిక్ కొట్టి ఫైనల్కి వెళ్తుందా, లేక ముగింపు ముఖ్యమని నమ్మే ఢిల్లీ ప్రతీకారం తీర్చుకుంటుందా? ఈ బిగ్ ఫైట్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈసారి గుజరాత్ జైంట్స్ స్ట్రాటజీ పూర్తిగా మారింది. ముఖ్యంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం వారి సక్సెస్ మంత్రమైంది. ఈ టోర్నీలో 16 వికెట్లతో డివైన్ నిప్పులు చెరిగే బౌలింగ్ వేస్తుంది. అమీలా కేర్ రికార్డును బ్రేక్ చేయడానికి ఆమె కేవలం 3 వికెట్ల దూరంలో ఉంది. అనుష్క శర్మ నెంబర్ 3లో సెటిల్ అవడం, కాస్వి గౌతమ్ కొత్త బంతితో వికెట్లు తీయడం గుజరాత్ కు ప్లస్ పాయింట్. ఆస్లీ గార్డ్నర్ కెప్టెన్ గా అద్భుతంగా నడిపిస్తుంది. మాకు ఒక క్లారిటీ ఉందని కోచ్ క్లింగర్ చెప్పినట్లుగా వారు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం ఈసారి రోలర్ కోస్టర్ లా సాగింది. గత 3 ఏళ్లలా కాకుండా ఈసారి కష్టపడి ఎలిమినేటర్ కు వచ్చారు. షఫాలీ వర్మ మరియు లీజోలీ పవర్ ప్లేలో చెలరేగితే ఢిల్లీని ఆపడం కష్టం. అయితే డివైన్ బౌలింగ్ లో లీజోలీకి బ్యాడ్ రికార్డు ఉంది. డివైన్ బౌలింగ్ లో లీజోలీ 11 సార్లు అవుట్ అయింది. ఇది గమనించాల్సిన విషయం. శ్రీచరణి ఫీల్డింగ్ లో కొంచెం తడబడుతున్న బంతితో మాత్రం 14 వికెట్లు తీసి ప్రత్యర్థులను వణికిస్తుంది. జోమియో రోడ్రిక్ స్పిన్ ఆడే విధానం ఈ మ్యాచ్ లో కీలకం కానుంది. వడోదర పిచ్చిపై ఇప్పుడు రన్స్ వస్తున్నాయి. క్యూరేటర్లు బ్యాటింగ్ అనుకూలమైన ట్రాక్ సిద్ధం చేస్తున్నారు. గుజరాత్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 5-1 రికార్డు ఉంది. ఢిల్లీకి చేజింగ్ లో 4-0 రికార్డు ఉంది. అంటే టాస్ గెలిచిన జట్టు తమకు నచ్చినట్లు చేసే ఛాన్స్ ఉంది. గత మ్యాచ్ లో వేర్హోమ్ ఆల్రౌండ్ షోతో ముంబైని ఓడించింది. మిడిల్ ఓవర్ లో ఆమె స్పిన్ ను జోమియో ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. కోచ్ జనార్దన్ భాటి అన్నట్లు లీగ్ స్టేజ్ లో డామినేట్ చేయడం ముఖ్యం కాదు, ఇలాంటి క్రూషియల్ మ్యాచ్ లో గెలవడమే ముఖ్యం. ఢిల్లీ తన పాత తప్పులను సరిదిద్దుకుని ఫైనల్ కు చేరుతుందా, లేక గుజరాత్ తన విన్నింగ్ స్ట్రీక్ ని కొనసాగిస్తుందా? నా ప్రిడిక్షన్ ప్రకారం సోఫియా డివైన్ ఫామ్ చూస్తుంటే గుజరాత్ కొంచెం ఎడ్జ్ ఉంది. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.